హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని రామేశ్వర్ బండ లొకేషన్లో ఉన్నామండి. ఇక్కడ మనకి ఎన్ఆర్ ఇన్ఫ్రా అనే సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఇందులో అన్నీ కూడా మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఒక 2 యూనిట్స్ మనకి సేల్కి అయితే ఉన్నాయండి. అలాగే ఈ కమ్యూనిటీలో మనకి 1 ఎకర్ క్లబ్ హౌస్ కూడా ఉందన్నమాట. సో ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో సొంత ల్యాండ్‌తో పాటు విల్లా కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు గమనిస్తే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా వెస్ట్ జోన్‌లో చాలా రేట్లయితే చెప్తున్నారండి. కాబట్టి విత్ ల్యాండ్‌తో పాటు విల్లా చాలా తక్కువ బడ్జెట్‌లో మీరు సొంతం చేసుకోవచ్చనమాట. అలాగే లొకేషన్ వైస్‌గా చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 3కి అలాగే ఎగ్జిట్ నంబర్ 4కి మిడిల్‌లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. అలాగే ఈ కమ్యూనిటీ హెచ్ఎండీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. అలాగే ఎగ్జాక్ట్‌గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 3 పటాన్‌చెరు నుంచి కేవలం 4 కిలోమీటర్స్‌లో అయితే ఇక్కడికి చేరుకోవచ్చండి. అలాగే సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్స్‌లో ఇక్కడికొచ్చేయొచ్చండి. చూడొచ్చు ఇదంతా కూడా మనకి 1 ఎకర్ క్లబ్ హౌస్ అండి. అంటే మనకి ఔట్‌డోర్ గేమ్స్ అంటే బాస్కెట్‌బాల్ కోర్ట్, అలాగే ఇదొచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ అండి. 1 ఎకర్‌లో అయితే డెవలప్ చేశారు. అలాగే ఇందులో ప్రెజెంట్ అయితే 120 స్క్వేర్ యార్డ్స్‌లో ట్రిప్లెక్స్ విల్లా వచ్చేసరికి మనకు 1.25 సీఆర్ అయితే చెప్తున్నారండి. అలాగే 150 స్క్వేర్ యార్డ్స్‌లో ట్రిప్లెక్స్ విల్లా వచ్చేసరికి మనకి 1.45 సీఆర్ అయితే చెప్తున్నారండి. డైరెక్ట్ బిల్డర్ సేల్స్ అండి. మీరు ఎవరికీ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి, సో డైరెక్ట్ బిల్డర్ తోటి కాల్ చేసి మీరు నెగోషియేషన్ అనేది చేసుకోవచ్చనమాట. సో విల్లాస్‌కి మధ్యలో గ్యాప్ కూడా బానే ఉంటుందండి. అలాగే విల్లాకు ముందొచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్స్ అండి. ఎందుకంటే హెచ్ఎండీ నామ్స్ తోటి కాబట్టి మనకు అన్నీ కూడా సిమెంట్ రోడ్స్ అయితే వేసున్నారు. సో, ఇందులో మనకి 80% ఆక్యుపెన్సీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో కాబట్టి మనకి ఓవరాల్ కనెక్టివిటీ కూడా బాగుంది కాబట్టి ఎక్కువ మంది ఐటీ పీపుల్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారండి. సో, వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. కొలతలతో సహా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇదొచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసరికి మనకి 16x11.7 అయితే ఉంటుందండి. అలాగే ఇదొచ్చేసరికి మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. 2 ఫీట్ అయితే ఉంటుందనమాట. సో, ఎంటర్ అయిన తర్వాత మనకి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. హ్యూజ్ హాల్ ఏరియా అనమాట. సో, ఈ హాల్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 22.6x11.7 అయితే ఉంటుందనమాట. సో, టీవీ యూనిట్‌కి ఒక సైడ్ పార్టిషన్ చేసుకోవచ్చు. అలాగే లివింగ్ ఏరియాకి కూడా బ్యాక్ సైడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, 2 విధాలుగా పార్టిషన్ అయితే చేసుకోవచ్చండి. జస్ట్ నేను డెమోగానే చూపిస్తున్నాను. మీకు సేల్‌కి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకునే వీలు కూడా అంటే ఫేజ్ 2 అనేది కూడా స్టార్ట్ అవుతుందండి. మీకు నచ్చిన ప్లాన్‌లో మీరు ఇన్ని స్క్వేర్ ఫీట్ అనుకుంటే అలా కూడా కట్టిస్తారనమాట. అలాగే ఇక్కడొచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా ఉంటుందండి. అంటే స్టెప్స్ పక్కనే మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ కూడా వస్తుందండి. ఇదొచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్ సైజ్ చూసుకుంటే మనకి 5x3 అయితే ఉంటుందనమాట. అలాగే పక్కన చూసుకుంటే ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి. ఈ ఓపెన్ కిచెన్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 11x8.8 అయితే ఉంటుందండి. సరిపోతుందండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్‌లోని మనకి ఇన్ని ఫీచర్స్ అనేది చాలా బెటర్ అనమాట. అది కూడా తక్కువ బడ్జెట్‌లోని మనకి జస్ట్ 1.45 సీఆర్ అయితే చెప్తున్నారు. ఇందులో కూడా స్లైట్‌లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి. డైరెక్ట్ బిల్డర్ సేల్ కాబట్టి మీరు నెగోషియేట్ కూడా చేసుకోవచ్చనమాట. అలాగే ఇదొచ్చేసరికి అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. అంటే ఈ టాయిలెట్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 7x4.6 అయితే ఉంటుందనమాట. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేసరికి ఒక బెడ్‌రూమ్, అలాగే పూజ రూమ్, ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ ఫ్యామిలీ లివింగ్ ఏరియా అంటే హాల్ ఏరియా ఇదైతే ఉంటుందనమాట. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వస్తుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికి 2 బెడ్‌రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మీరు గనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో ఇదంతా కూడా మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. చూడొచ్చు చాలా హ్యూజ్ సైజ్ ఉంటుంది. సో, ఈ ఫ్యామిలీ లివింగ్ ఏరియా సైజ్ కనుక చూసుకుంటే మనకి 14.6x11.7 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. సో, ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ సైజ్ కూడా మనకు బానే ఉంటుందండి. 17.8 అయితే ఉంటుందన్నమాట. చూసారు గదా! చాలా లెంతీగా ఉందన్నమాట. అలాగే డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంటుందన్నమాట. సో, ఇవి 2 సైజులు గనుక చూసుకుంటే అంటే డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 11x6 అయితే ఉంటుందండి. సో, ఇది ఒక పెద్ద సైజ్ అని చెప్పొచ్చనమాట. ఇదండి. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఓవరాల్ సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్‌లో ఇక్కడికైతే రీచ్ అయిపోవచ్చనమాట. ఇదొచ్చేసరికి ఎన్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సెమీ గేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది మనకి హెచ్ఎండీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఆల్మోస్ట్ మనకి 600 ప్లాట్స్‌లో అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. చాలా వరకు మీకు నచ్చిన ప్లాన్‌లో కూడా కన్‌స్ట్రక్షన్ చేసుకునే వీలు కూడా ఉందనమాట. ఒకవేళ వీళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసింది మీకు నచ్చకపోతే మీకు నచ్చినట్టుగా మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకునే వీలు కూడా ఉందనమాట. ప్రస్తుతానికైతే రెడీ టు మూవ్ ఇన్ విల్లాస్ 2 అయితే ఉన్నాయండి. చూసారు కదా! ఇది మనకి సిట్ ఔట్ ఏరియా అండి. అంటే ఔట్ సైడ్ సిట్ ఔట్ ఏరియా అనమాట. అలాగే
ఈ హాల్‌లో నుంచి అంటే ఈ లివింగ్ ఏరియా నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. చూసారు కదా! కింగ్ సైజ్ బెడ్ ఏసినా కూడా మనకి పెద్ద సైజ్ అయితే కనపడుతుందనమాట. సో, ఈ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 16.5 ఇంటూ 12.6 అయితే ఉంటుందనమాట. అలాగే డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్‌రూమ్ సేమ్ అనమాట. సో, ఓన్లీ ఈ టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 7/4.6 అలాగే డ్రెస్సింగ్ ఏరియా సైజ్ గనక చూసుకుంటే మనకి 6/4.5 అయితే ఉంటుందండి. ఇదండి ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేసరికి 2 బెడ్‌రూమ్స్, 2 అటాచ్డ్ టాయిలెట్స్ అలాగే ఒక ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండ్ ఒక సిట్ఔట్ ఏరియా అయితే ఉంటుందనమాట. అలాగే మనకి సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి హోమ్ థియేటర్ రూమ్ అండ్ సిట్ఔట్ ఏరియా అయితే ఉంటుందండి. సో, 150 స్క్వేర్ యార్డ్స్‌లో 2300 స్క్వేర్ ఫీట్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి ఇవన్నీ గూడా. చూడొచ్చు ఇది మనకి సిట్ఔట్ ఏరియా అండి. అలాగే ఇది హెచ్ఎండీ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మీరు 75-80% బ్యాంక్ లోన్ గూడా వెళ్ళొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. సో, ఫైనల్‌గా ఇది వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్ రూమ్ అండి. మీరు కావాలనుకుంటే బెడ్‌రూమ్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అటాచ్డ్ వాష్‌రూమ్ ఆల్రెడీ ఇచ్చారండి. సో, ఈ హోమ్ థియేటర్ రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి చాలా పెద్దగుంటుందండి. 24.1 ఇంటూ 12.6 అయితే ఉంటుందనమాట. చూసారు గదా! ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే మనకి 24 ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే రైట్ సైడ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు ఈ కబోర్డ్స్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 1 ½ ఫీట్ అండి. అంటే మనకి డిస్టెన్స్ చూసుకోవడానికి చెప్తున్నాననమాట. అలాగే ఈ డ్రెస్సింగ్ ఏరియా అండ్ టాయిలెట్ సైజ్ ఇవి 2 చూసుకుంటే మనకి 12.6 ఇంటూ 3.6 అయితే ఉంటుందండి. ఇదండి ఫైనల్‌గా వచ్చేసరికి మనకి 3 బీహెచ్‌కే విత్ థియేటర్ రూమ్. సో, ఎవరైనా ఈ లొకేషన్‌లో కావాలనుకున్న వాళ్ళకి మీకు స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తానండి. అలాగే డిస్క్రిప్షన్‌లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాననమాట. హైటెక్ సిటీ ఇటు జాబులు చేసుకునేటోళ్ళకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, ఈ విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ ఆల్.